హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణలోని భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు, వాటి యొక్క సంవత్సరం, అదేవిధంగా వాటి యొక్క ప్రసిద్ధి చెందిన ప్రాంతాల గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇవన్నీ కూడా మనకు రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా పక్కగా అడిగే క్వశ్చన్స్. ఇందులో నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. రాబోయే అన్ని ఎగ్జామ్స్లో కూడా వీటి నుండి మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్టయితే అసలు ఫస్ట్ మనకు ఈ యొక్క భారతదేశంలో భౌగోళిక గుర్తింపు అనేది ఫస్ట్ ఏ వస్తువుకు లభించింది? మన భారతదేశంలో భౌగోళిక గుర్తింపు మొదటగా ఏ వస్తువుకి లభించడం జరిగిందంటే 2004లో పశ్చిమ బెంగాల్కు చెందిన డార్జిలింగ్ టీ. మన దేశంలో 2004లో మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్కు చెందిన డార్జిలింగ్ టీకి మొట్టమొదటిసారిగా మనకు ఈ యొక్క భౌగోళిక గుర్తింపు అనేది లభించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2004లో ఈ యొక్క పశ్చిమ బెంగాల్కు చెందిన డార్జిలింగ్ టీకి భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. మరి ఈ యొక్క భౌగోళిక సూచిక గుర్తింపు ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉండడం జరిగింది. చెన్నైలో భౌగోళిక సూచిక గుర్తింపు ప్రధాన కార్యాలయం అనేది చెన్నైలో ఉండడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2004లో డార్జిలింగ్ టీకి ఈ యొక్క గుర్తింపు లభించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క భౌగోళిక సూచిక గుర్తింపు కార్యాలయం అనేది చెన్నైలో ఉండడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ మన భారతదేశంలో భౌగోళిక గుర్తింపునకు సంబంధించి ఏ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేయడం జరుగుతుందంటే పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ. కేంద్ర పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ అనేది మనకి యొక్క భౌగోళిక గుర్తింపునకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా పనిచేయడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మరి మన తెలంగాణలోని ఏ వస్తువుకు మొట్టమొదటిసారిగా ఈ యొక్క భౌగోళిక గుర్తింపు లభించడం జరిగిందంటే పోచంపల్లిలోని ఇక్కత్ చేనేత వస్త్రాలకు మొట్టమొదటిసారిగా 2004-05 సంవత్సరంలో ఈ యొక్క భౌగోళిక గుర్తింపు అనేది లభించడం జరిగింది. దీనికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏంటంటే బుధన్ పోచంపల్లి, గుర్తుపెట్టుకోండి. అలాగే 2007-08 సంవత్సరంలో కరీంనగర్కి చెందినటువంటి సిల్వర్ ఫిలిగ్రీకి ఈ యొక్క భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. అలాగే 2008-09లో నిర్మల్కి చెందినటువంటి నిర్మల్ బొమ్మలకు ఈ యొక్క భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఉన్న అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో ఏదో ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా 2008-09 సంవత్సరంలో నిర్మల్ చిత్రకళలకు ఈ యొక్క భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. అలాగే నిర్మల్ ఫర్నిచర్కి కూడా ఈ యొక్క 2008-09 సంవత్సరంలోనే మనకు భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. నెక్స్ట్ చేరియాల చిత్రకళలకు సంబంధించి మనకు సిద్దిపేటలో ఉంటుంది చేరియాల. దీనికి 2010-11 సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. అలాగే పెంబర్తి మెటల్ క్రాఫ్ట్కి 2010-11 సంవత్సరంలో ఈ యొక్క భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. ఇది ఎక్కడ అంటే జనగామ. ఈ యొక్క పెంబర్తి మెటల్ క్రాఫ్ట్కి ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి జనగామ. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క 2010-11 సంవత్సరంలోనే గద్వాల్ చీరలకు భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. దీనికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి గద్వాల్. అదేవిధంగా హైదరాబాద్ అలీం అనేది 2010-11 సంవత్సరంలో మనకు భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. ఇది హైదరాబాద్లో, దీనికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి హైదరాబాద్. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే సిద్దిపేట గొల్లబామ చీరలకు 2011-12 సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. దీనికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం సిద్దిపేట ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే నారాయణపేట చేనేత వస్త్రాలకు 2012-13 సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. దీనికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి నారాయణపేట. ఓకే. నెక్స్ట్ డోక్రా మెటల్. ఆదిలాబాద్కు చెందిన డోక్రా మెటల్కి 2017-18 సంవత్సరంలో ఈ యొక్క భౌగోళిక గుర్తింపు పొందడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వరంగల్ డర్రీస్కి 2017-18 సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు పొందడం జరిగింది. అలాగే పోచంపల్లి ఇక్కత్ చీరలకు 2017-18 సంవత్సరంలో ఈ యొక్క భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. అలాగే తేలియా రుమాల్ 2019-20 సంవత్సరంలో తేలియా రుమాల్కి మనకు భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా, దీనికి ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తాండూరు కందిపప్పు. ఇటీవల మనకు తాండూరు కందిపప్పుకి భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. ఈ యొక్క తాండూరు కందిపప్పుకి 2022-23 సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. దీనికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి వికారాబాద్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. పోచంపల్లి చూసుకుంటే పోచంపల్లి ఇక్కత్కి 2004-05 సంవత్సరంలో, అలాగే కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీకి 2007-08 సంవత్సరంలో, నిర్మల్ బొమ్మలకు 2008-09 సంవత్సరంలో, అలాగే నిర్మల్ బొమ్మలు చిత్రకళలు ఫర్నిచర్కి సంబంధించి 2008-09 సంవత్సరంలో ఈ యొక్క భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. అలాగే ఈ యొక్క 2010-11 సంవత్సరంలో 4 ఉన్నాయి చూడండి. 2010-11 సంవత్సరంలో చేరియాల చిత్రకళలకు, అలాగే పెంబర్తి మెటల్ క్రాఫ్ట్కి, గద్వాల్ చీరలకి, హైదరాబాద్ హలీంకి. ఇవి 4 కూడా 2010-11 సంవత్సరంలో ఈ యొక్క
భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే సిద్దిపేట గొల్లబొమ్మల చీరలకు 2011-12 సంవత్సరంలో, అలాగే 2012-13 సంవత్సరంలో నారాయణపేట చేనేత వస్త్రాలకు, డోక్రా మెటల్కి 2017-18 సంవత్సరంలో డోక్రా మెటల్, డర్రిస్, ఇక్కత్ చీరలు ఈ మూడింటికి కూడా 2017-18 సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. నెక్స్ట్ తేలియా రుమాలకి 2019-20 సంవత్సరంలో, అదేవిధంగా తాండూరు కందిపప్పుకి 2022-23 సంవత్సరంలో మొత్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఇవన్నిటికి కూడా జిఐ ట్యాగ్ అనేది ఈ సంవత్సరంలో లభించడం జరిగింది. సో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో అనేటివి మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకు తెలంగాణ సమాజం, సంస్కృతం, కళలు ఆ టాపిక్లో వస్తుంది. అలాగే మనకు సోషియాలజీలో కూడా వస్తుంది, సోషియాలజీ సబ్జెక్ట్లో వస్తుంది. అలాగే తెలంగాణ సంస్కృతి కళలు, సో అందులో కూడా ఈ యొక్క భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువుల గురించి అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో మీరు ఖచ్చితంగా బట్టి పట్టినా పర్లేదు, ఎలా పట్టినా పర్లేదు, కానీ సో మొత్తానికైతే ఇవైతే నేర్చుకోండి. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో వీడియో చేసుకుందాం. సో ఈ వీడియో ఇంకా మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.